మీ పేరు? చవలశంకర్ దాస్. ఏ ఊరు మీది? మాచవరం. ఈసారి ఓటు ఎవరికి పోతావు? నేను టీడీపీకి వేస్తా. గురిజాలలో నేను ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారికి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయల గారికి మేము ఓటు వేసేది. ఎందుకు అయిపోతున్నావా? రాక్షస పాలన నుంచి బయటపడదామని. అభివృద్ధి ఆడుందండి, అభివృద్ధి ఆడ చెప్పు. ఇదిగో కాలువలు ఉంటాయా చెప్పు, మంచినీళ్ళు ఉంటాయా, బోర్లు వేసారు ఏమన్నా? వాస్తవంగా మాట్లాడతాను నేను. అమ్మఒడి అండు, ఇంట్లో అందరికీ అన్నాడు, ఒకళ్ళకి వేసాడు. నేను రాగానే గెలవగానే 3000 అండు, ఎప్పుడు ఇచ్చాడు? 3 నెలలకు ఇచ్చాడు. వార్తలు కాదా? వాలంటీర్ది కూడా మోసం చేశాడు. వాలంటీర్కి 5000, 5000 10,000. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? నేను 6 లక్షలు ఇచ్చాను, 7 లక్షలు ఉద్యోగం ఇచ్చాను అంటే ఎందుకు ఇచ్చేది? చదువుకునే ఎడ్యుకేటర్కి ఇవ్వండి. వార్త కాదా? చాలా చోట్ల ఏరే చోట్ల గవర్నమెంట్ డబ్బులు ఇస్తుండగా ఉద్యోగస్తులతో, ఇక్కడే ఎందుకు ఇవ్వాలా? వాలంటీర్లు పెట్టుకొని ఒకళ్ళకి 5,000 ఇటు పద్ధతి కాదు అది. ఇదివరకు వాళ్ళు లేనప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు పంచాయతీ ఆఫీసులు ఇచ్చారు కా డబ్బులు. నువ్వు వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? 1000 వాడికి పోయి బియ్యం రావు, బిల్లులు రావు, కరెంటు బిల్లు రావు, పింఛన్లు రావు అని చెప్పడం. వాలంటీర్లు అన్ని రాష్ట్రాలు ఇస్తున్నారు కదా, వాలంటీర్లు లేకుండా నువ్వు ఎందుకు చేస్తాను మోసం? అమరావతి రాజధాని అండు, దాన్ని మొక్కలు చేసిండు, బోర్డుగుండు పెట్టిండు. ఆడా విశాఖపట్నం ఆ స్వామి బోర్డుగుండు కొట్టొచ్చా? కొండని శీలం చేసిండు. రెస్టారెంట్లు, బీర్లు, పైనలు, ఇవన్నీ. నీ ప్రభుత్వం నీ పిచ్చి నాయాలి, ఈ పిచ్చి నాయాలి ఇతను జగన్మోహన్ రెడ్డి గారు. శర్మిల ఏమంటుంది? ఎదవ అంటుంది, వాళ్ళ అమ్మాయి ఎదవ అంటుంది, సునీతారెడ్డి ఆయన చంపారుగా, ఘోరంగా చంపారు. ఇంత 5 ఏళ్ళు అయినా అతనికి న్యాయం చేశారా? వాస్తవ విషయాలు మాట్లాడుతున్నా. నన్ను అరెస్ట్ చేసిన బాధలేదు, చంపిన బాధ లేదు. నేను నిజం చెప్తున్నా. పరదాల పట్ల కట్టుకోవటం, వాళ్ళైతే పెట్టచ్చు, ఏది పెప్సీ కట్టచ్చు, మేము కట్టడానికి వీలేదా? కోసేయటమా? ఎంత దుర్మార్గం అండి. నీళ్ళు లేవండి తాగటానికి. పంచాయతీలు అధికారులు వాళ్ళకి అధికారులు ఏమైనా ఉన్నాయా? చెప్పులే పాపం లేవు. అతను ఏం చేస్తాడు? పంచాయతీ ప్రెసిడెంట్. మన రాష్ట్రంలో పంచాయతీ ప్రెసిడెంట్కి ఏమైనా నిధులు ఇచ్చారా? 400 కోట్లు తెచ్చుకున్నావు నువ్వు. పింఛన్ సంగతి నీకు తెలీదా? ఎవరు కట్టినవు? బిల్లు కాంట్రాక్టులు కట్టినవు, కట్టకపోయినా బిల్లు కట్టినవు. ఇది దారుణం కాదా? మరి పింఛన్ దాలు నీకు తెలీదా? వాలంటీర్లను తొలగించాడు, చంద్రబాబు తొలగించాడు, ప్రతిపక్షాలు. ఇది అంత నేరం అని చెప్పు. మీరు ఆలోచించుకోవాలి విషయం. నన్ను అరెస్ట్ చేసినా బాధ లేదు, నన్ను చంపినా బాధ లేదు. నేను ఉన్న మటుకు వాస్తవం మాట్లాడుతున్నా.